హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇది వచ్చేసి ఆంధ్ర సైడ్ పండుగారం అండి. ఫస్ట్ తెల్లవాయలు వేసేసుకొని దంచేసుకుంటున్నా. ఇదేం తెలిసిన మాకు పరిచయం పట్టినప్పుడు కానీ, దగ్గు పట్టినప్పుడు కానీ, లేదు ఏమైనా తినాలనిపించినప్పుడు నాన్ వెజ్ కన్నా మాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఇది అండి. అది తిరిగిపోతుంది చూసారా, ఎంత ఎర్రగా ఉన్నాయి పండుమిరపకాయలు, అంతే కారంగా ఉంటాయి. ఇది అనంతపూర్ సైడ్ వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికి ఏం తెలిసిన ఇది ఒక వంట అండి. మా సైడ్ అయితే అస్సలు అంత అదిరిపోతుంది తెలుసా. మేము హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా చేపించుకొని బాక్స్ తీసుకొని వెళ్తాను, అంత ఫేవరెట్. ఏంటి చాలా కారం అండి, చేతి ఎక్కువ ముట్టుకున్నా కూడా చేయమండి వచ్చేస్తుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు లైట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పండుమిరపకాయలు, తెల్లవాయలు, టొమాటోలు ఇంతేనండి. దీనికి వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా రోట్లోనే నూరుకోవాలి, మిక్సీకి వేసినా సరే టేస్ట్ రాదు, అందువల్ల రోటి పచ్చడి కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టమాటోలు అండి, చాలా కారం ఉంటుంది కాబట్టి లైట్గా టమాటోలు వేస్తాము. మళ్ళీ నెయ్యి కూడా వేసుకుంటాం తినేటప్పుడు, చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని బాగా దంచుకోవాలి, నాకు చెప్తాంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి, అంత టేస్టీగా ఉంది చూడండి. ఇది ఎత్తేసుకొని ఇప్పుడు నెక్స్ట్ దీనికి వచ్చేసి తిరుమత పెట్టేసుకోవాలని రెండే ఇంగ్రీడియంట్స్ వాడతాను. తిరుమత కూడా చాలా సింపుల్గా, దీనికి ఫ్లేవర్ వచ్చేది ఒకే ఐటము, కరివేపాకు అండి. మెయిన్ వచ్చేసి ఫస్ట్ ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు వేసేసుకున్నాక మనం మస్ట్ అండ్ షుడ్ కరివేపాకు వాడాలి తిరుమతకి, ఎందుకంటే ఫ్లేవర్ అది భలే వస్తుంది తెలిసిన. వేసి దాంట్లో కలిపినప్పుడే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఫుల్ రెసిపీ పెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. మీరు ఎవరైనా ట్రై చేస్తే దీనికి టాన్ అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. దీని చపాతీ లెక్క కానీ, ముద్ద లెక్క కానీ, దోశ లెక్క కానీ అదిరిపోతుంది. నేనైతే దోశలో తింటాను. చూడండి ఎంత బాగుంటుందో తెలుసా. అలా తీసుకొని తింటా ఉంటే ఎంత తిన్నా కూడా ఇంకా తిందామన్నా ఫస్ట్ లైట్గా కారం అనిపించదు, తింటా కారం హెవీగా అనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.